నమస్కారాలండి. నా పేరు వెన్నా జగదీష్. పిఠాపురం నియోజకవర్గం జల్లూరు గ్రామం నుంచి జనసేన పార్టీ తరఫున మేము క్రియాశీలకంగా పనిచేస్తున్నాం. అయితే ఇక్కడ ఇదే నియోజకవర్గంలో గతంలో మా తండ్రి గారు 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికవడం జరిగింది. ఆ రాజకీయ స్ఫూర్తితో అలాగే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మనం ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము ఆయన్ని క్లోజ్గా ఫాలో అవుతూ ఉన్నాము. ఆయన ఆదర్శాలు అయితేనేమి, ఆయన ఆశయాలు అయితేనేమి, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పడే తపన అయితేనేమి, ఈ అభివృద్ధి ప్రజలకి రాబోయే కాలంలో ప్రజలకి అందించాల్సినంత అభివృద్ధిని ప్రస్తుతం ఉన్న సగటు రాజకీయ పార్టీలన్నీ కూడా అందించలేకపోతున్నాయి అనేది గమనించుకుని, ఇప్పుడు ప్రజలు యువత దేశంలో ఉన్న ఇంచుమించు మనకి 35% దగ్గరలో యువత ఉన్నారు. వీళ్ళ ఆశలు అడియాసలు కాకుండా త్వరలోనే వాళ్ళకి ఒక రాజకీయ దిక్సూచిలాగా పవన్ కళ్యాణ్ గారు నిలబడతారన్న ఆశతో ఆయనకి మనస్ఫూర్తిగా ఏమీ ఆశించకుండా మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఇది నేను గర్వంగా చాలా ఫీల్ అవుతున్నాను జనసేన పార్టీతో అసోసియేట్ అవ్వడం అనేది. ఇప్పటి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2024 జూన్ నుంచి చూసుకుంటే సుమారు 14 నెలలు 15 నెలలు దగ్గర సమయం పూర్తయింది. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదు రాక్షస పాలన అంటే ఒకటి చూసాం మేము. ఇక్కడ స్వయంగా నేను జనసేనలోకి రాకముందు కూడా ఇక్కడ లోకల్ స్థానికంగా కొంతమంది యువకులు ఏ విధమైన నేరం చేయకపోయినా సరే 4-5 పోలీస్ కేసులు ఎదుర్కొని కోర్టుల వెంట కూడా ఈ రోజుకి తిరుగుతున్నారంటే, ఒకప్పుడు రాజకీయం చేసిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఒకప్పుడు రాజకీయాలంటే చూసిన వ్యక్తిగా మేము చాలా మదన పడేవాళ్ళం. ఏంటి ఈ పరిస్థితులు ఇలా మారిపోయినాయి, ఇదే పరిస్థితి కొనసాగితే రాజకీయ అండదండలు ఉన్నవాళ్ళు, అధికారుల అండదండలు ఉన్నవాళ్ళు ఏదో విధంగా పనులు చేయించుకుంటారు, కానీ సామాన్యుడి పరిస్థితి ఏంటి అని బాధపడే పరిస్థితి మాకు మదన పడేవాళ్ళం. ఆ కూటమి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో, బీజేపీ అండదండలతో ఈ కూటమి ప్రభుత్వాన్ని మేమందరం కూడా మనసు పెట్టి ఖచ్చితంగా గెలిపించుకున్నామండి. దాని ఫలితాలు ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మేము చూస్తున్నాం. ఏ విధంగా చూస్తున్నాం అంటే, గడిచిన 15 నెలల్లో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నికవడం, అలాగే డిప్యూటీ సీఎం పదవి ఆయన పొందడం, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా హర్షాతిరేకాలతో, ఒకప్పుడు పిఠాపురం అంటే కాకినాడ పక్కన నియోజకవర్గంలో ఉండేది, కానీ ఇప్పుడు కాకినాడ జిల్లానే పిఠాపురం చుట్టుపక్కల ఉన్న ప్రాంతంగా పేరు పొందిందంటే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడేవారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి చరిష్మాతో ప్రపంచవ్యాప్తంగా ఇతర అభిమానులు అందరూ కూడా తెలుసుకున్నారు పిఠాపురం యొక్క ప్రాముఖ్యత. అంతేకాదండి, గత కొన్ని సంవత్సరాలుగా పిఠాపురం ఏ విధమైన అభివృద్ధికి నోచుకోకుండా పోయింది. ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే ఆయన తను కనబడకపోయినా తన పని కనబడాలన్న ఒకే ఒక దృక్పథంతో, అందులోనూ పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు గతంలో ఒక కొప్పన మోహన్ రావు గారు అనే మంత్రి కొంతకాలం పాటు 2 సంవత్సరాల పాటు చేశారు తప్ప ప్రాముఖ్యమైన పదవులు అనుభవించిన వాళ్ళు ఎవరూ లేరు. అందులోని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడంతో ఆయన చాలా అటు ఒక పక్కన తన జీవన శైలికి తగ్గట్టుగా ఆయన సంపాదన కూడా కావాలి ఆయనకి. ఒక పక్కన సినిమాల్లో చేస్తూనే రాజకీయానికి ఏమాత్రం అన్యాయం చేయకుండా చాలా కష్టపడి చేశారు. ఈ క్రమంలో ఆయన పిఠాపురం అభివృద్ధికి సంబంధించి సెపరేట్ ఒక టీంని ఏర్పాటు చేసుకుని, మేము ఎలక్షన్ ఆయన చేసినప్పుడు ఆయన టీంతో కలిసి పనిచేసిన వాళ్ళుగా నేను చెప్తున్నాను. ఒక హైదరాబాద్ నుంచి కొంతమంది సైంటిస్టులతో కూడుకున్న బృందాలు, అలాగే కొన్ని బృందాలు వచ్చి పిఠాపురంలో ఏమేమి అవసరం, ఎక్కడెక్కడ ఏమేమి అవసరం అని చెప్పేసి, ఇప్పుడు మీరైతే ఎలా వచ్చారో అలాగే వచ్చి మమ్మల్ని ఫీడ్బ్యాక్ అడగడం అన్నీ చేశారు. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ కూడా వేయలేదు. పిఠాపురం అనేది డిసైడ్ అయ్యింది.
పిఠాపురం అనే ప్రాంతానికి ఏమేమి కావాలి అనే వివరాలన్నీ కూడా ఆయన మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. చేబ్రోల్లో ఉన్న ఉల్లిపాయల రైతులు సమస్యల దగ్గర నుంచి, ఆ ఉప్పాడలో ఉన్నటువంటి తీర ప్రాంత కోత సమస్య దగ్గర నుండి, అలాగే ఇక్కడ పిఠాపురంలో టెంపుల్స్ అవి ఉన్నా కానీ వాటి నుంచి వాటికి ఒక సరైన ప్రణాళిక లేకుండా నిర్వహించడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆయన తెలుసుకుని అవగాహన పెంచుకుని నామినేషన్ వేశారని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. నామినేషన్ వేసేసరికి ఆయన సమస్యల పట్ల సమగ్రమైన అవగాహన తెచ్చుకున్నారు. అది ఒక సర్వసాధారణంగా నెగ్గిన తర్వాత చేసే పని, నెగ్గిన తర్వాత 5 సంవత్సరాల్లో కూడా కొంతమంది చెయ్యని పని ఆయన నామినేషన్ వేయకుండానే చేశారు ఆయన. సార్, ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఆయన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చారు, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మరి ఇటు చంద్రబాబు అనుభవజ్ఞులైన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మంచి ముందు చూపు కలిగిన పవన్ కళ్యాణ్ గారు, మరి వీళ్ళిద్దరి కలయికలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిందంటే ప్రజలు వీళ్ళ పైన, కూటమి ప్రభుత్వం పైన, కూటమి మీద పెట్టుకున్న నమ్మకం. మరి కూటమి ప్రభుత్వం మెయిన్ ప్రజలు ఏం కోరుకున్నారంటే అభివృద్ధి కోసమే ఓటేసాము, అంటే కూటమి ప్రభుత్వాలనే అభివృద్ధి సాధ్యమని చెప్పి వాళ్ళు నమ్మారు. మరి ఆ దిశగా ఎలాంటి అడుగులు పడుతున్నాయి? మరి మీరు మీ యొక్క ఆలోచన చెప్పండి. ఖచ్చితంగా అండి, ప్రజలు ఏమి ఈ ప్రభుత్వం నుంచి ఏమి ఆశించి ఓట్లేసి గెలిపించారో అదే దిశగా ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే చాలా అవసరమైనటువంటి పునాదులు వేసుకుంటూ అట్ ది సేమ్ టైం ప్రజల్లో కూడా ఏదో గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేస్తున్నాం, బటన్లు నొక్కుతున్నాం అని చెప్పేసి చేసిన గారడీని వాళ్ళు ఎప్పుడు కూడా పూర్తిగా విశ్వసించలేదు. కానీ మన ప్రజాప్రభుత్వాల్లో, ప్రజాస్వామ్యంలో, ప్రత్యేకించి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒకసారి ఎన్నికైన తర్వాత దాన్ని దించే అవకాశం లేదు. కాబట్టి ప్రజలు మిన్నకుండిపోయారు తప్ప గాల్లో ఎగురుతున్నప్పుడు కింద చెట్లు కొట్టేయడం ఏంటని అడిగిన వాళ్ళు అదే ప్రభుత్వం టైంలో ఉన్నారు. కానీ ఎవరు కూడా గుమ్మనంగా ఉన్నారు. అడిగితే కేసులు, లేకపోతే అక్రమ కేసులు పెట్టే ధోరణిలోకి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. సో ప్రభుత్వం మారాలి, పెరిగిపోతున్న మా పిల్లలు భవిష్యత్తు ఇలాగా అన్యాయం అయిపోతుందని మదన పడేవాళ్ళు ఆ రోజుల్లో చాలామంది ఉండేవారు. వీళ్ళకి సరైన జవాబుగా కూటమి ఏర్పడడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు గమనించవచ్చు, పింఛన్ని 3,000 నుంచి తక్షణం 4,000కి పెంచగలిగింది. అదే తర్వాత ఎంత దుర్వినియోగం అయిందంటే వాలంటీర్ వ్యవస్థ, ఒక గ్రామంలో 12 మంది, మా గ్రామం వరకు వస్తే 12 నుంచి 20 మంది 30 మంది వాలంటీర్లని నెల 5,000 ఇచ్చి పోషించడం అంటే అసలే అతలాకుతలం అవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఎంతో భారంగా ఉండేది. పైపెచ్చి వాళ్ళకి సాక్షి పేపర్ అని చెప్పి పేపర్ల రూపంలో కూడా చాలా ప్రజాధనాన్ని దోచిపెట్టే వ్యవస్థను తయారు చేశారు. ఈరోజు ఆ రోజు కొంతమంది ప్రజలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పింఛన్లు అందలేవేమో అనే ప్రజలే ఈరోజు మొదటి తారీఖు రోజున, అది కూడా సెలవు అయితే ముందు రోజు 31వ తారీఖునే ఒక పూటలో అందుబాటులో ఉన్న అధికారులతో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంటే ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈరోజు మొదటి అడిగే సక్సెస్ అండి, సూపర్ సక్సెస్. ఇక్కడ కూటమి ప్రభుత్వం పట్ల వాళ్ళు సుమారు 161 సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారంటే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం. అలాగే మీకు లేటెస్ట్గా చేసినటువంటి స్త్రీశక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సు వరకు కూడా ఎన్నో పథకాలు ఒక పక్కన ఆర్థిక పరిస్థితిని నిలబెట్టుకుంటూనే, బాగు చేసుకుంటూనే, ఒక పక్కన మన రాజధానిని బిల్డ్ చేసుకుంటూనే, ఒక పక్కన మౌలిక వసతులు, రోడ్లు అయితే అధ్వానంగా ఉండేవండి. మేము గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పేసి జగన్ గారి ప్రభుత్వంలో ఆయన్ని ఎన్నోసార్లు మేల్కొలుపు చేయాలి అని చెప్పేసి మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. అటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే రహదారులను బాగు చేయడం, అలాగే గ్రామ ప్రాంతాల్లో కూడా ఇంచుమించు కొన్ని వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు పడ్డాయని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటున్నామండి. అత్యంత క్వాలిటీతో కూడుకున్న పని సిమెంట్ రోడ్లు. ఏ గ్రామానికి వెళ్ళినా ప్రస్తుతం మీరు ఇప్పుడు వస్తే కూడా మేము చూపించగలం. ఎంత క్వాలిటీ అంటే ఆ క్వాలిటీ కనీసం మీరు ఊహించలేరు కూడా. అంత పనులు, మంచి పనులు జరుగుతూ ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. కనీసం సో ఎక్కడ ఏ స్టెప్ తీసుకున్నా సరే
ఈ కూటమి ప్రభుత్వం పట్ల మేము గెలిపించుకున్నది వృధా కాలేదు, మేము ఓట్లేసింది వృధా కాలేదు అని ప్రజలు ఘనంగా విశ్వసిస్తున్నారు. అలాగే దీనికి తగ్గ ఆలోచనలు కూడా ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ప్రజలకు ఇంకా మేలు చేయాలి. ఒక లాస్ట్ మేము ఒక క్వశ్చన్ సార్, చెప్పండి. టీడీపీ జనసేన కార్యకర్తలు గ్రామాలలో వీళ్ళ మధ్య ఐకమత్యం కుదరట్లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ ఎలక్షన్ వరకు ఉంది, ఇది ఇప్పుడు కొంచెం విభేదాలకు దారితీస్తుంది. రెండవది, ఈ కూటమి ఎప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం విడిపోతాయా అని చెప్పి బయట వ్యక్తులు కూడా కొంతమంది ఎదురు చూస్తున్నారని చెప్పి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మరి గ్రామాలలో పరిస్థితుల్ని మీరు ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారు? మీరే అంటున్నారు ఇది ప్రచారం అని. వాస్తవానికి మేము ఇక్కడ జనసేన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ పరిస్థితులను ఐడియల్గా తీసుకోకూడదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అన్నీ సానుకూలంగా అందరూ కలిసి వస్తారు కాబట్టి. వేరే చోట్ల కూడా మాకు తెలిసిన పెద్ద నాయకులు, ఉదాహరణకి కందుల దుర్గేష్ గారు లాంటి మంచి నాయకులు ఉన్నారు. అటువంటి చోట్ల కూడా పరిస్థితులు వాళ్ళ స్టేచర్ని బట్టి తెలుగుదేశం క్యాడర్లు సానుకూలంగా స్పందిస్తాయి. కానీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా చాలామంది తెలుగుదేశం క్యాడర్ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగానే వెళ్తుంది తప్ప జనసేన ఎమ్మెల్యేలు ప్రభుత్వమనో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం ఎమ్మెల్యేల ప్రభుత్వమనో వెళ్ళట్లేదు. సహజంగా సోషల్ మీడియాలో మనకి 50% వార్తలు ఆవేశపరులైన కొంతమంది నుంచి వస్తాయి తప్ప గ్రౌండ్ లెవెల్లో మాకెవరికి కూడా తెలుగుదేశం రెండు కలిస్తేనే ప్రభుత్వం ఏర్పడింది అనేది మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఖచ్చితంగా. అలాగే మరో విషయం ఏంటంటే, మరో ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే అండి, ఈ కూటమి చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పలుమార్లు ప్రత్యేకంగా ప్రకటించారు, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి మరో 15 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే 15 ఏళ్ళు కావాలని, ఆయన ఆధ్వర్యంలో నడవాలని చెప్పేసి ప్రముఖంగా ప్రకటించారు. దాని దిశగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి రాష్ట్ర ఇమేజ్ని తిరిగి నిలబెట్టడానికి గత సింగపూర్ వెళ్ళడం అయితేనేమి, ఇంకో చోట అయితేనేమి మీకు ఏ విధమైన భరోసా కావాల్సిన ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఆ దిశగా పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, రాజధానిని పునర్నిర్మించడంలో కానీ, అటు ఈ పవన్ కళ్యాణ్ గారితో కలుపుకుని ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు అన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి కూడా ఇటువంటి బాగా భారీ రాష్ట్ర భవిష్యత్తును మార్చే ప్రాజెక్టులని, అలాగే కేంద్రం నుంచి తీసుకోవాల్సిన సహకారం విషయంలో కానీ, ఉదాహరణకి లేటెస్ట్గా విజయవాడకి మెట్రో ప్రాజెక్టులు కానీ, నేషనల్ హైవేస్ కానీ, మన ఈ కూటమి బలపరుస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి కూడా సరైన సహకారం తీసుకుని ఎంతో అనుభవించినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వాన్ని కావాలని కోరుకుంటున్నాం. మేము యాజ్ ఏ జనసేనలుగా కూడా మేము మా నాయకుడి దిశానిర్దేశం, మా నాయకుడి భవిష్యత్ చూపుని దృష్టిలోని ఆకలింపు చేసుకుని మేము అందరినీ కలుపుకునే వెళ్తున్నాం అని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్పగలుగుతానండి. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మా ప్రీతం నాయకులు కందుల దుర్గేష్ గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మన భవిష్యత్తుని నిర్మించడానికి తన భవిష్యత్తుని త్యాగం చేసి ఎంతో కృషి చేస్తున్న మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.